హలో శ్రీనివాస్. హలో, మిమ్మల్ని చూసి ఆగా. నీ ఫోన్ నెంబరు అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుంది. నెలకోసారి సిమ్ కార్డులు మార్చడం నా హాబీ, అందుకని నెంబర్లు మారిపోతూ ఉంటాయి. కొత్త నెంబర్ ఇస్తాలేండి. నెలకి 25 లక్షల టర్న్ ఓవర్ ఉండే బిజినెస్లు చాలా చేశాను కదా. ఎంతమంది పని వాళ్ళు, ఎన్ని ఫోన్ కాల్స్ చెప్పండి. అబ్బా, అయితే చాలా సంపాదించావు అనమాట. అబ్బే, నా మంచితనమే నా కొంప ముంచింది. సొంత వాళ్ళని, స్నేహితుల్ని నమ్మి సంపాదించిందంతా మోసపోయా. ఇప్పుడు వ్యాపారం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా జీరో అయిపోయింది. కష్టపడి పని చేద్దామంటే ఆరోగ్యం బాగుండట్లా. అయ్యో పాపం. ఇదంతా మీకెందుకు చెబుతున్నానంటే, త్వరలో నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా. నాకు ఈ వ్యాపారాలు లాభాలు వెన్నతో పెట్టిన విద్య. అర్జెంటుగా 2 రోజుల్లో మీరు నాకు 2 లక్షల రూపాయలు అప్పు ఇవ్వాలి. మళ్ళీ ఇచ్చేస్తా. లేట్ అయితే మీరు ఇచ్చినా నాకు ఉపయోగం ఉండదు. 2 రోజుల్లో 2 లక్షలా? అమ్మో, నా వల్ల కాదు. పోనీ 1 లక్ష ఉన్నా పర్లేదు. 2 రోజుల్లో 1 లక్ష రూపాయలైనా కష్టమేనయ్యా. పోనీ 4 రోజుల్లో సర్దగలరా? ఇందాక లేటుగా ఇస్తే ఉపయోగం ఉండదన్నావే. ఏదో మరి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలిగా. పోనీ ఎంత ఇస్తారు చెప్పండి, మిగతా నేను ఏదో చోట ఏడుస్తా. 4 రోజులు టైం తీసుకుని కనీసం 50,000 అన్నా చూడండి. నేనేదో బిజినెస్ స్టార్ట్ చేస్తే నలుగురు నా పేరు చెప్పుకుని అన్నం తింటారా? ఇంకా జనానికి కథలు చెప్పి డబ్బులు అడుక్కుంటున్నావా? నీ పని బాగుందిరా. చూశారుగా, వీడిలాంటి లోఫర్ గాళ్ళు, బేవర్స్ గాళ్ళు డబ్బు కోసం రొటీన్గా చెప్పే మాటలు ఇవి. నమ్మి మోసపోకండి. ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇక్కడే కూర్చున్నావురా, సిగ్గులేనోడా. 50,000 వద్దు కానీ కనీసం ఒక 300 ఇస్తే నాలుగు బాగా పీగుతోంది. ఈ పూటకి 1/4 మంది వేసుకుంటా. నిజంగా సిగ్గులేదురా. మధ్యలో అప్పించిన వాళ్ళ ఫోన్లు ఒకటి